4వ తేదీ జరిగినటువంటి ఎన్నికల ఫలితాలు అందరూ చూసాం, రాష్ట్ర ప్రజలందరూ. దాంట్లో ఈరోజు ప్రజలు ఈ ప్రభుత్వాన్ని వ్యతిరేకించారనేటువంటి చాలా స్పష్టంగా కనపడుతున్నటువంటి విషయం. మరి అనేక కారణాలు ఉన్నాయి దీంట్లోని ఇవ్వటానికి, ప్రజలు వ్యతిరేకించడానికనే. ఏది ఏమైనప్పటికీ ఈరోజు కొత్తగా ఏర్పడబోయేటువంటి ఈ ప్రభుత్వానికి, ఈ కూటమిలో ప్రధానమైనటువంటి కూటమి సమకూర్చడానికి ఏర్పాటు మరి అనేక రకాలుగా కృషి చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మరి రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని అభినందిస్తూ, మరి మెండపేట నియోజకవర్గం నుంచి శాసనసభ్యుడిగా గెలుపొందినటువంటి వేగుల జోగేశ్వరరావును కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇది ప్రజలు వ్యతిరేకంగా ప్రజాభిమానాన్ని పొందకపోతే తీసుకునేటువంటి కొన్ని నిర్ణయాల ప్రజలు ఏ విధంగా తీర్పిస్తారని చెప్పడానికి ఇదొక ఉదాహరణ. అంటే గెలుపోవటంలో అనేటువంటి సర్వసాధారణంగా జరుగుతుంటాయి. ఈ దేశాన్ని పరిపాలించినటువంటి ఇందిరాగాంధీ గారు ఓడిపోయారు, గొప్ప నాయకుడు అనుకున్నటువంటి ఎన్టీ రామారావు కూడా ఓడిపోవటం అనేటువంటి జరిగింది. గెలుపోవటం అనేటువంటి సర్వసాధారణంగా జరుగుతుంటాయి. ఇక్కడ 4 సార్లు నేను ఎమ్మెల్యే గెలిస్తే 4 సార్లు ఓడిపోవడం జరిగింది. గెలుపోవటంలో ఎవరన్నా ఈ రకమైనటువంటి మెజార్టీలు, ఇంత ప్రజా వ్యతిరేకత అనేటువంటిది ప్రజల్లో ఉందనేటువంటిది ఏమాత్రం కూడా కనపడకుండా జరిగినటువంటి ఎన్నికలు. అయితే నేను ఇక్కడ మీ అందరికీ మీ ద్వారా ఒకటే మనం చేస్తున్నాను. అధికారంలో ఉన్నటువంటి అధికార పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులు ప్రజా సేవకులుగా పనిచేయవలసినటువంటి అవసరం ఉంటుంది. ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులుగా కార్యకర్తలకి, పార్టీకి రక్షకులుగా పనిచేయవలసి ఉంటుంది. ఈరోజు మేము ప్రతిపక్షంలో ఉన్నటువంటి మాకు మెండపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్యకర్తలు ఎవరికి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా మీకు అందరికీ అందుబాటులో ఉంటాననేటువంటిది తెలియపరుస్తూ, ఏ విధమైనటువంటి ఆందోళన చెందవలసినటువంటి అవసరం లేదు. ఇటువంటి మనం చాలా చూసాం. సహజంగా అధికారంలోకి వచ్చినటువంటి అధికార పార్టీలు ఆ ఉత్సాహం, ఆ విధమైనటువంటి ఆనందంలో ఉంటారు. ఒక 4 రోజుల వరకు అదే పరిస్థితి ఉండొచ్చు. అయితే దీన్ని కక్షసాధన ధోరణిగా కార్యకర్తల మీద ఎక్కడ ఏ సమస్య తీసుకొచ్చినప్పటికీ వాళ్ళందరికీ అర్ధరాత్రిగా పిలిస్తే కూడా నేను వచ్చి నిలబడతాననేటువంటిది ఈ సందర్భంగా మనం చేస్తూ, మరి పార్టీ కోసం పనిచేసినటువంటి నాయకులు, మిత్రులు ఉన్నారు. ఇదొక ఈ రకమైనటువంటి ఎన్నికల ఫలితాలు 30 సంవత్సరాలుగా నేను ఎప్పుడు చూడలేదు. ఉమ్మడి రాష్ట్ర గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఒకప్పుడు 294 నియోజకవర్గాలు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో 294 నియోజకవర్గాలు ఉన్నప్పుడు కూడా 94లో ఆ రోజు ఎన్నికలు జరిగితే ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయినటువంటి పరిస్థితి ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి 26 సీట్లు మాత్రమే దక్కింది. అంతకంటే ప్రపంచంగా ఈరోజు ప్రజలు ఈ రోజుని కొట్టేశారు. మరి సంక్షేమ కార్యక్రమాలు ఏమైపోయాయో, లేకపోతే అనేక పథకాలు అందుకున్నటువంటి ప్రజల్లో అసంతృప్తి, వ్యతిరేకత అనేటువంటిది ఏమాత్రం కూడా బయటపడకుండా జరిగినటువంటి ఎన్నికలు. ఏది ఏమైనా
ఈ నియోజకవర్గం మరి గతంలో జోగేశ్వరరావు 2-3 సందర్భాలుగా మాట్లాడేటప్పుడు నేను ఒకసారి మాత్రం అధికారంలో ఉన్నాను, 2 సార్లు ప్రతిపక్షంలో ఉన్నాను, అందు గురించి ఏమీ చేయలేకపోయినా అనేటువంటిది చెప్పడం జరిగింది. ఈరోజు అధికారంలో ఉండేటువంటి అవకాశం వచ్చింది కాబట్టి ఈ నియోజకవర్గాన్ని మరి ఏ విధంగా అభివృద్ధి చేస్తారనేటువంటిది ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారనేటువంటిది మనం చెప్తూ ఈ నియోజకవర్గానికి మేలు జరగాలి, మంచి జరగాలి, ప్రజలకు అన్ని విధాలుగానే కూడా బాగుండాలని చెప్పేసి కోరుకుంటూ మరొకసారి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలుగా, నాయకులుగా పనిచేసినటువంటి అందరికీ కూడా ఇందులో విశ్లేషించుకోవడానికి కూడా ఏమీ లేదు. ఏదన్నా ఎక్కడో కొన్ని గ్రామాల్లో నష్టం జరిగి, కొన్ని గ్రామాల్లో మేలు జరిగి, కొన్ని నియోజకవర్గాలు ఓడిపోయి, కొన్ని నియోజకవర్గాలు గెలిస్తే విశ్లేషణ అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి విశ్లేషణ అనేటువంటిది ముఖ్యమంత్రిగా ఆ రోజు 151 నియోజకవర్గాలు వచ్చినాయంటే గెలిచినాయంటే అది జగన్మోహన్ రెడ్డి గారి వల్ల గెలిచినాయి. ఈవేళ ఇంత ఘోరమైనటువంటి ఓటమి జరగటానికి కూడా దీంట్లో కూడా ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉండేటువంటి వ్యతిరేకత, గెలుపు అయినా అయిందే, ఓటమైనా అయిందే అనేటువంటిది ఆయన ముందే చెప్తున్నాడు. నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనార్టీలు అనేటువంటి చెప్పాడు. మరి ఆ ఎస్సీలు, ఈ బీసీలు, ఈ మైనార్టీలు ప్రజలు ఎందుకు